తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారళక్క మహాజాతర మొదటి రోజు కొనసాగుతుంది. ఈ రోజు చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది. మహాజాతరకు భక్తులు రద్దీ సైతం పెరిగింది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారళమ్మ దర్శనాలకు వస్తున్న భక్తులతో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర గిరిజన జాతర ఇవాళ నుంచి పాటు 4 రోజుల పాటు ఇప్పుడు గిరిజన మహాజాతర సమ్మక్క సారళక్క మేడారం జాతర కూడా ఇవాళ అంగరంగ వైభోగంగా ఆ జనంలో నుంచి వనంలో నుంచి జనంలోకి ఇవాళ సారలమ్మను కూడా కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ సమ్మక్క సారలమ్మ కూడా గద్దెల వద్దకు కూడా అంటే రేపు అంగరంగ వైభవంగా కూడా మహాజాతర జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనము గుడి దగ్గర సారలమ్మ గుడి దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా ఇవాళ మేడారంలోనూ కూడా అంగరంగ వైభవంగా జరగడానికైతే రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కన్నెపల్లి నుంచి సారలమ్మను వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చిలుకల గుట్ట నుంచి కూడా సారలమ్మ సమ్మక్కను తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పగిడిద్ద రాజు మాత్రము మహబూబాద్ జిల్లా పూనుగొండ నుంచి కూడా రేపు మాత్రము ఆ పగిడిద్ద రాజును తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఇక్కడ కన్నెపల్లి నుంచి సారలమ్మ కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఇవాళ సాయంత్రం నుంచి కూడా సారలమ్మను తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధాన పూజారులు మాత్రం ఇక్కడ మనతో ఉన్నారు. సమ్మక్కను ఎప్పుడు తీసుకొస్తారు, సారలమ్మను ఎప్పుడు తీసుకొస్తాడు, గోవిందరాజును గద్దెల వద్దకు ఎప్పుడు తీసుకొస్తారు, పగిడిత రాజును కూడా పూలుగొల నుంచి కూడా ఎప్పుడు తీసుకొస్తారనే పూర్తి వివరాలు ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి ఉన్నారు. పూజారిని ఒకటి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ సారలమ్మ ఎన్ని గంటలకు తీసుకొస్తారు, అదేవిధంగా కూడా సమ్మక్కను కూడా గద్దెల వద్దకు ఏ విధంగా ఎప్పుడు తీసుకొస్తారు? సారలమ్మ వచ్చేసి 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారండి. ఇక్కడికి రావడానికి కనీసం 7-8 టైం పట్టవచ్చు. ఆ టైం ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే జంపన్న వాగును దాటి రావాల్సి వస్తుంది కాబట్టి చాలా క్రౌడ్ పెరిగింది. జనాలు ఊహించిన రీతిలో జనప్రపంచం కుంభమేళలాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం టైం కూడా ఎక్కువ పట్టవచ్చు అండి. సాయంత్రం 9-10 గంటల వరకు అమ్మవార్లు గద్దెల వీధికి చేరే అవకాశం ఉందండి. అంటే సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజును మహబూబాద్ జిల్లా పూనుగొండ నుంచి కూడా ఎప్పుడు తీసుకొస్తారు? మహబూబాబాద్ జిల్లా పూనుగండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు ఆల్రెడీ పెనక వంశస్థులు నిన్న మధ్యాహ్నం నుంచే బయలుదేరారు. వారు ఒక 66 కిలోమీటర్లు సుమారుగా వాళ్ళు కాలినడకన వస్తారు. ఇప్పుడు మన లక్ష్మీపురం దగ్గర బస చేసి రాత్రి ఉన్నారు. అక్కడి నుంచి ఈరోజు బయలుదేరినరు ఆల్రెడీ. వాళ్ళు జంపన్న వాగులో సారలమ్మ గోవిందరాజు వీళ్ళ అందరినీ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక ఏకమై సమ్మక్కను ఎదుర్కోవడం జరుగుతుంది. సమ్మక్క ఎదుర్కొన్న తర్వాత వాళ్ళందరినీ గద్దెల వైపు తీసుకురావడం జరుగుతుంది. సుమారుగా ఒక రాత్రి 8-9 కావచ్చు అని అంచనా వేస్తున్నాం. చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక బ్రహ్మాండమైన కూడా ఒక శబ్దం వినబడుతుందని చెప్పి కూడా ఒక పులుల శబ్దం కూడా వినబడుతుందని చెప్పి కూడా ఆనవాతులు అంటున్నాయి. కరెక్టేనా? అవన్నీ అపోహాలండి. ఇప్పుడు మనం చేసేది చిలకలగట్టు నుంచి రేపు సాయంత్రం మేము సమ్మక్కని మా వంశస్థులు అందరూ కలిసిపోయి మేము తీసుకొస్తామండి. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి, అన్నీ నమ్మద్దు. ఒక కుంకుమ భరణి రూపంలో మేము అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. దానికి ఒక పూజారి ఉంటాడు, ఆ పూజారి తీసుకుని రావడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటికీ చూసుకోవచ్చు ఇప్పటికీ సమ్మక్క సారలమ్మ జాతరకైతే చాలా ఆసియా ఖండంలో తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలామంది భక్తులైతే ఎనలేని విధంగా కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అంగరంగ వైభవంగా కూడా మొత్తానికైతే ఇక్కడ రూపుదిద్దుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గద్దెల వద్దకు మాత్రము ఇవాళ సమ్మక్క సారలమ్మ అంటే ఇవాళ సారలమ్మను కూడా ఇవాళ సాయంత్రము 8 గంటలకు 3 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రేపు చిలకల గట్టు నుంచి కూడా సమ్మక్కను కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులైతే చాలా వరకు కూడా క్లౌడ్గా కనపడతా ఉంది. ఇసుక పోస్తే రాలనంత భక్తులైతే ఇప్పటికే చాలా మంది వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు చూసుకోవచ్చు. ఇక్కడ ఎనలేని విధంగా చిన్న పిల్లలు సైతం కూడా వారందరినీ భుజాల మీద కూడా ఎత్తుకొని సారలమ్మ సమ్మక్కను
గద్దెలను అంటే దేవతలను దర్శించుకోవడానికి చాలా క్లౌడ్గా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మ భక్తులైతే ఇప్పటికే చాలా మంది వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 60 లక్షల పైగా కూడా భక్తులైతే వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికైతే అంచనా ప్రకారం మాత్రము ఇక్కడికి 1,50,000 పైచికు మాత్రము భక్తులైతే రానున్న నేపథ్యం కనపడుతుంది. కానీ ఈ క్లౌడ్ చూస్తే మాత్రము 2 కోట్ల రూపాయలు 2 కోట్ల భక్తులైతే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులైతే సుమారుగా రెవెన్యూ శాఖ అంటే వాళ్ళు ఘన విభజన ప్రకారము 1,50,00,000 మంది మాత్రము భక్తులైతే వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అంటే హెల్మెట్ ధరించి కూడా అక్కడికి అంటే సమ్మక్క సారలకు కుంకుమ బెల్లము అదేవిధంగా పసుపు కుంకుమలతో కూడా టెంకాయలు కూడా వేస్తారు. దాంతో పాటు ఇక్కడ వీళ్ళంతా ఒక హెల్మెట్ కూడా ధరించి అంటే వాళ్ళకు అంటే దెబ్బలు తలగకుండా కూడా హెల్మెట్ ధరించి కూడా బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది విధంగా కూడా ఇక్కడ మన ఎస్పీ గురు ఉన్నారు. ఇక్కడ ఎస్పీతో మాట్లాడవచ్చు. సార్ నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి అండి. సార్ ఎట్లా ఉంది ఇప్పుడు ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర చూడడానికి ఎంతమంది అంతా మీరంతా ఒక హెల్మెట్ ధరించి కూడా చూడడానికి పోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాం, ఈ మొక్కు తీర్చుకుంటాం. మేము హైదరాబాద్ శంషాబాద్ నుంచి వచ్చామండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే సార్ వాళ్ళంతా శంషాబాద్ నుంచి హైదరాబాద్ ఎస్పీ గారు కూడా శంషాబాద్ నుంచి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా వరకు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము గద్దెల వద్ద కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడే మాత్రము జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చాలా మంది మంత్రులతో పాటు కూడా అధికారులు కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు కూడా ఎంతో మంది కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రము చాలా వరకు కూడా చూసవచ్చు. గద్దెల వద్ద కూడా చాలా వరకు కూడా ఇక్కడికి ఒక క్లౌడ్ మాత్రము అంటే సమ్మక్క సారలక్కను జరుపుకోవడానికి కూడా ఇప్పటికే 50,000 పైచిగులు కూడా అంటే 50 లక్షల మంది కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సుమారుగా 2 కోట్ల భక్తులైతే ఇక్కడికైతే ఆ సమ్మక్క సారక్క జాతర అయిపోయేసరికి కూడా 2 కోట్లు రానున్నట్టు కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాయి న్యూస్, మేడారం.